నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పార్టీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ కీలక సమావేశం నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరుగుతుంది. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని పునరుద్ధరించడం, శ్రేణుల్లో క్రమశిక్షణను కాపాడడం, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ మరియు ఉత్కంఠ రేపుతున్న రాష్ట్ర కేబినెట్ విస్తరణ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ భేటీ తర్వాత పార్టీ మరియు ప్రభుత్వంలో ఊహించని పెద్ద మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందనే చర్చ గట్టిగా నడుస్తుంది. సుమారు 4 నెలల క్రితం ఏర్పాటైన ఈ సమన్వయ కమిటీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం గమనించదగ్గ విషయం. గతంలో గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ నేతల బిజీ షెడ్యూల్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం అందులో పాల్గొంటున్న అగ్రనేతలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ మరియు దామోదర్ రాజనరసింహ, సీతక్కలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సిడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి మరియు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఒకే చోట చేరి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తుండడంతో హైకమాండ్ తీవ్ర సీరియస్గా ఉన్నట్లు స్పష్టమవుతా ఉంది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నేతల వ్యవహార శైలి శృతిమిస్తుందని అధిష్టానానికి వరుస ఫిర్యాదులు అందాయి. ఎమ్మెల్యేలు అయినటువంటి మందుల శామ్యుల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు బహిరంగంగానే పార్టీలోని ఇతర నేతలపై విమర్శలు గుప్పించారు. బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని, పార్టీలో లీడర్ల మధ్య అంతర్గత క్రమశిక్షణ లోపిస్తుందని హైకమాండ్ భావిస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నేతల మధ్య ఉన్న విభేదాలను అంతర్గతంగా చర్చించి ఎలా పరిష్కరించాలి, బహిరంగ వ్యాఖ్యలు చేసే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనే దానిపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారట. ఇక రెండవ కీలక అంశం నామినేటెడ్ పదవుల భర్తీ. ఇటీవల రాష్ట్రంలో 37 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవీ కాలం పూర్తయింది. వీటితో పాటు మిగతా సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఇక్కడ పార్టీకి ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. పనితీరు ఆధారంగా కొందరికి రెండోసారి కూడా పదవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయగా, టీపీసీసీ అందుకు విరుద్ధంగా పాత వారిని పూర్తిగా పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ఏకాభిప్రాయాల వల్లే కొద్దిగా ఎంపిక ప్రక్రియ బ్రేకులు పడి పంచాయతీ అధిష్టానం వద్దకు చేరింది. నేటి సమావేశంలో ఏ ప్రాతిపదికన నామినేటెడ్ పదవులు కేటాయించాలనే దానిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో ప్రధాన అంశం రాష్ట్ర కేబినెట్ విస్తరణ. ప్రస్తుతం మంత్రివర్గంలోకి 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు పదవి దక్కకపోవడంపై ఇప్పటికే బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా ఆశావాహులు సైతం అంతే అసహనంతో ఉన్నప్పటికీ బయటపడడం లేదు. ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఉన్న మంత్రులను తొలగిస్తే అసమ్మతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని, ఆ ప్రమాదం ఉందని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ఖాళీగా ఉన్న 2 స్థానాలను వెంటనే భర్తీ చేయాలని సమన్వయ కమిటీ అధిష్టానాన్ని కోరే అవకాశం ఉంది. ఒకవేళ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆగస్టు 2వ వారంలో సామాజిక సమీకరణల సమతుల్యం చేస్తూ రెడ్డి మరియు బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి నేడు ఢిల్లీలో తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తుకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే నిర్ణయాలకు అత్యంత కీలకం కానుంది. అసమ్మతికి చెక్ పెట్టడం, నామినేటెడ్ పదవుల్లో కొత్త రకాన్ని నింపడం, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు మార్గం సుగమం చేయడం లాంటి అంశాలపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.